లక్ష్మీపురం అనే గ్రామంలో చంద్ర మరియు శేఖర్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. చంద్ర ఏమో ఎంతో కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. శేఖర్ మాత్రం ఎంతో జులాయిగా తిరుగుతూ ఎటువంటి పనులు చెయ్యకుండా తిరుగుతూనే ఉండేవాడు. అలా ఉండగా ఒకరోజు శేఖర్ దగ్గరికి చంద్ర వెళ్ళి, తమ్ముడు, మనది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. ఇలా నువ్వు జులాయిగా తిరుగుతుంటే మన కుటుంబం ఎలా అభివృద్ధి చెందుతుంది? చూడన్నయ్య, నేను నీలాగా రోజంతా కష్టపడి పొలం పనులు చేసి చివరికి సంపాదించే 4 గింజల కోసం పనిచేయను. నేను ఏదైనా పని చేస్తే లక్షల డబ్బులు రావాలి అని అన్నాడు. దాంతో చంద్రకి ఏం చెయ్యాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. రోజంతా తమ్ముడు గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు. అలా ఉండి రాత్రి భోజనం దగ్గర కూర్చుని కూడా ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు. భర్త అలా దిగులుగా